నూనె గింజల పంటలకు కూడా మంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో సంబంధిత పరిశోధన సంస్థలు పలు విభిన్న రకాల పంటలను రైతులకు సూచిస్తున్నాయి. అందులో భాగంగా ఉండే నూనె గింజల పంటలు, వాటికి కావాల్సిన మేలైన వంగడాల గురించి తెలుసుకుందాం. మనము ముఖ్యంగా ఆముదము అంటే క్యాస్టర్ లో హైబ్రిడ్స్ డెవలప్మెంట్, మళ్ళీ సన్ఫ్లవరు, మళ్ళీ కుసుమలో, మళ్ళీ నువ్వులు, మళ్ళీ అవిసెల గురించి మనము రీసెర్చ్ ఉంటుంది. సో మనము ఇప్పుడు మన జిల్లా, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈవెన్ తమిళనాడు, కర్ణాటకలో చూస్తే మనం డెవలప్ చేసిన ఆముదం విత్తనాలు కానీ, ఆముదం హైబ్రిడ్స్, సన్ఫ్లవర్ హైబ్రిడ్స్, కుసుమ వెరైటీస్ బాగా పాపులర్ అయినాయండి. రైతులకి మంచి ఆదాయాలను ఇస్తున్నాయి. సో ఆముదంలో అయితే ICH5 అనే హైబ్రిడ్, ICH66 అనే హైబ్రిడ్ మంచి దిగుబడి ఇస్తుంది. మన వర్షాధారంకి పరిస్థితుల్లో కూడా బెట్టను బాగా తట్టుకొని ఎకరానికి 4 నుంచి 8 క్వింటాళ్ళు కూడా వచ్చిన రైతులు చాలామంది ఉన్నారు. ఖర్చు తక్కువ, రిస్క్ తక్కువ, ఆదాయము రీజనబుల్గా ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు కుసుమ చూస్తే మన నల్లరేగడి పొలాల్లో ఇప్పుడు రబీలో అక్టోబర్లో వేసుకోగలిగితే ఎకరానికి 5, 6, 7 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది రైతులకి. అది కూడా బాగా ఖర్చు తక్కువ. మనము సోయింగ్ చేసేటప్పుడు మనము మాయిశ్చర్ భూమిలో మనకి తేమ ఉంటే చాలు, పంట చలికి అయిపోతుంది కుసుమ. అలాగే సన్ఫ్లవర్ హైబ్రిడ్ చూస్తే మన దగ్గర మంచి తిల్హంటెక్ హైబ్రిడ్స్ ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్ళు వేరు జిల్లాల్లో రైతులు చెప్తున్నారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఎకరానికి 10-12 క్వింటాళ్ళు సన్ఫ్లవర్ హైబ్రిడ్స్ కూడా దిగుబడిని ఇస్తున్నాయి. అది నీరావరి కింద. మన క్యాస్టర్ ఇప్పుడు తెలంగాణలో ఖరీఫ్లో ఏరియా తగ్గింది ఈ బూజు తెగులు రావడం వల్ల. కాకపోతే రబీలో మంచి క్రాప్ క్యాస్టర్. మళ్ళీ తెలంగాణలో రబీలో అయితే ఎకరానికి 10-12 క్వింటాలు తీసుకుంటున్నారు రైతులు. అక్టోబర్లో వేసి మార్చి వరకు పెట్టుకుంటే 10, 12, 15 క్వింటాల వరకు రైతులు తీసుకుంటున్నారు. నువ్వులు కానీ తీసుకుంటే నువ్వులు మనకి బెస్ట్ క్రాప్. చాలామంది రైతులు ఖరీఫ్లో కూడా వేస్తారు. ఇంకా కొంచెం నీటి సదుపాయం ఉంటే మనం జనవరిలో సంక్రాంతికి ఆ టైంలో వేసుకుంటే నువ్వులు, అది కూడా ఎకరానికి 4-5 క్వింటాలు అయ్యే అవకాశం ఉంటుంది. నువ్వులు కూడా రేటు మార్కెట్లో చూస్తే 10,000కి పైనే ఉంది రోడ్డు. సో కుసుములు, ఆముదము, నువ్వులు, అలాగే సన్ఫ్లవరు మనకి విత్తనాలు మన భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ద్వారా అందజేయబడుతుంది. సో ఈ హైబ్రిడ్స్ వెరైటీస్ బాగున్నాయి. ఈ ఖరీఫ్కి వేసుకోగలిగితే మేము ఫస్ట్ ఆముదము చెప్తాం. ఆముదం మళ్ళీ నువ్వులు కూడా వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కుసుమ వచ్చి రబీ క్రాప్, సన్ఫ్లవర్ కూడా ఇప్పుడు కింద రబీలో వేసుకునేది బెటర్. మన నవంబర్, డిసెంబర్ ఆ టైంలో. ఆముదంలో మనం చల్క అంటే రెడ్ సాయిల్స్లో కూడా బాగానే వస్తుంది, బ్లాక్ సాయిల్స్లో కూడా వస్తుంది. మన భూమి ఫర్టిలిటీని బట్టి, అంటే భూమిలో ఉండే బలమాన్ని బట్టి మనం స్పేసింగ్ మార్చుకోవాలి. ఇప్పుడు జనరల్గా అయితే మనం చల్క భూముల్లో సాల్కి 3 అడుగులు, చెట్టుకి 2 అడుగులు సజెస్ట్ చేస్తాము. మన నల్ల భూములు అయితే సాల్కి 4 అడుగులు, చెట్టుకి 2 అడుగులు సజెస్ట్ చేస్తాం. అప్పుడు ఎందుకంటే ఈ ఆముదంలో స్పేస్ బాగుంటే కొమ్ములు బాగా వస్తాయి, దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతర్సేద్యానికి కూడా ఈజీ అవుతుంది.